హాయ్ హలో సబ్స్క్రైబర్స్. ఈ వీడియోలో మనం రథయాత్ర ఎందుకు చేస్తారు, పూరి రథయాత్ర ఎందుకు చేస్తారు, ఆ రథయాత్రకి ఎంతమంది ఎందుకు వస్తారు అనేది ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో ఆ రథయాత్ర గురించి ఒక ఆయన నాకు ఈ జర్నీలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అందుకే అది మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేశాను. ఈ వీడియో ఫుల్గా చేయడండి, నచ్చితే లైక్ చేయండి. పూరి రథయాత్ర ఎందుకు చేస్తారు? రథయాత్ర ఎందుకు చేస్తారంటే ఇప్పుడు ద్వారకా నుంచి కృష్ణుడు మథుర వెళ్తారు కదా బృందావనం. అప్పుడు మథుర లీలాలు అన్ని అయిపోయినా అప్పుడు ద్వారకా వెళ్తారు కదండి. అప్పుడు ద్వారకా వెళ్ళి మళ్ళీ ఒకసారి కృష్ణుడు పడిపోయినప్పుడు రాధా 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 అని అనుకుంటారు. అప్పుడు ముగ్గురు పాటలు ఆడి ఉంటారు కదా, ముగ్గురు ఉంటారు కదా పాటలు. ఏడు అష్టజమ ఎత్తి మేము ఉన్నాము అయితే ఈ భగవంతుడి రాధా నా సేవ చేసింది అప్పుడు భగవంతుడు ఇలాగా ఎప్పుడు లేశ్వర భగవంతుడు చెప్తారన్నమాట. స్వామి ఆయన అంత రాజమోహన్లో ఉండాలి, మీ పాలు ఫస్ట్ పాటగానే ఉంటాను, అందులో మేము ముగ్గురు మా పాటగానే ఉంటాము, నా సేవ చేస్తున్నాను. ఈరోజు మీరు రాధా రాధా అని అంటున్నారు, రాధా ఈరోజు అప్పుడు చెప్తారు రాధా అంటే రాధారాణి రుజుధామంలో మహారాణి గోడతో పాటగాని రాధారాణి అవును రాధారాణి అప్పుడు కృష్ణుడు బలరాముడు సుగతాదేవి ఒక రథంలో అందరూ ఎంత పేరు పేరుగా వస్తారు, వచ్చి బృందావనం వచ్చి అప్పుడు రాధారాణి దర్శనం ఇస్తారు. అప్పుడు రాధాదేవి మీరు అప్పుడు భగవంతుడు ఇదే రాధారాణి అంటారు. పరమేశ్వరుని రాధారాణి, బృందావన పరమేశ్వరుని రాధారాణి. అప్పుడు రాధారాణికి పాలు భగవంతుడు తీశారు. కృష్ణుడు రాత్రి కూడా పాదసేవ చేస్తాను. రాధారాణి మీరు వైశ్వంలో ఉన్నారు కదా, మీకు అహంకారం రాధారాణి పద్ధతి తెలియదు, ఉద్యోగవాసులు ఎలాగా